ది బెంగాల్ ఫైల్స్ మూవీ రివ్యూ. మొదట ఈ సినిమా టైటిల్ ని ది ఢిల్లీ ఫైల్స్ ద బెంగాల్ చాప్టర్ గా అనౌన్స్ చేసిన తర్వాత ద బెంగాల్ ఫైల్స్ గా టైటిల్ మార్చారు. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తీసిన ఈ మూవీ మీద బెంగాల్లో చాలా కాంట్రవర్సీ క్రియేట్ అయింది. దాని కారణంగా వెస్ట్ బెంగాల్లో ఈ మూవీని అనఫిషియల్ గా బ్యాన్ చేశారు. అంటే ఈ సినిమా ప్రదర్శించడానికి థియేటర్స్ దొరకకపోవడం. ఇక ఈ మూవీ స్టోరీ గీతా మండల్ అనే ఒక దళిత యంగ్ జర్నలిస్ట్ మిస్సింగ్ కేసుతో స్టార్ట్ అవుతుంది. లోకల్ పోలీసులు పొలిటీషియన్స్ మీద భయంతో ఈ కేసును పక్కన పెట్టేస్తారు. దాంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ఢిల్లీ నుంచి సిబిఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శివ పండిట్ వస్తాడు. గీతా మిస్సింగ్ కేసులో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే సర్దార్ హుస్సేన్ ని సస్పెక్ట్ గా అనుమానించి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడంతో ఈ కేసు కాస్త హిందూ ముస్లింస్ మధ్య ఘర్షణకు దారితీస్తుంది. మరి వీటన్నిటిని దాటుకుని సిబిఐ ఆఫీసర్ శివ పండిట్ ఈ కేసుని ఛేదించాడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా ఇండియా పాకిస్తాన్ డివైడ్ అవ్వడానికి ముందు 1946 లో బెంగాల్లో జరిగిన అల్లర్ల గురించి ఉంటుంది. అసలు ముస్లింస్ కి సెపరేట్ కంట్రీ ఎందుకు అని గాంధీజీ వాదిస్తే లేదు మాకు సెపరేట్ కంట్రీ కావాల్సిందే అని మహమ్మద్ అలీ జిన్నా పట్టుపడతాడు. ఈ టైంలో ముస్లింస్ లీగ్ వాళ్ళు హిందువుల్ని అతికిరాతంగా చంపుతారు. ఈ సినిమాలో ఈ సీన్స్ మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. అలాగే మహమ్మద్ అలీ జిన్నాతో గాంధీజీ అనే మాటలు కొంచెం కాంట్రవర్సల్ గా ఉంటాయి. హిందువులుగా ఇండియాలో పుట్టి పర్షియన్ అరబిక్ ముస్లిమ్స్ గా కన్వర్ట్ అయిన మీకు సెపరేట్ కంట్రీ ఎందుకు ఇవ్వాలని అనే కొన్ని కాంట్రవర్సీ డైలాగ్స్ ఉంటాయి. అలాగే తమను చంపడానికి వచ్చిన ముస్లిం లీగ్ వాళ్ళ మీద ఎదురు తిరిగిన కొంతమంది హిందూ లీడర్స్ ని అహింస పాటించమని గాంధీజీ అన్నప్పుడు మా తల్లిని చెల్లిని మా కళ్ళ ముందే వాళ్ళు నాశనం చేస్తుంటే మా చేతులు కట్టుకుని చూస్తూ ఉండాలా అంటే దానికి గాంధీజీ ఈ దేశంలో పుట్టిన స్త్రీకి ఇలాంటి టైంలో ఎలా చనిపోవాలో కూడా తెలుసు అనే డైలాగ్స్ కూడా కాంట్రవర్సల్ గా ఉన్నాయి. ఈ మూవీ ఒక పక్క సిబిఐ ఎంక్వైరీ మరో పక్క 1946 బెంగాల్ అల్లర్ల ఫ్లాష్ బ్యాక్ సీన్స్ తో ప్యారలల్ గా రన్ అవుతుంది. మన దేశంలో జుడిషియల్ సిస్టమ్ బలవంతుడికి ఒకలా బలహీనుడికి వేరేలా ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది. ఈ మూవీ రన్ టైం 3.5 hours ఉండటంతో సినిమా చాలా స్లోగా డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. గాంధీజీగా అనుపమ్ ఖేర్, శివ పండిట్ గా దర్శన్ కుమార్, భారతీ బెనర్జీగా సిమ్రత్ కౌర్, మా భారతిగా పల్లవి జోషి, మిథున్ చక్రవర్తి యాక్టింగ్ డీప్ ఎక్స్ప్రెషన్స్ తో చాలా సహజంగా చేశారు. ది కాశ్మీర్ ఫైల్స్ తో కంపేర్ చేస్తే ది బెంగాల్ ఫైల్స్ లో కొన్ని సీన్స్ లాగ్ అయినట్టు అనిపిస్తాయి. ఈ మూవీకి నా రేటింగ్ 3.5 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.